హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే వీడియోని కూడా ఎండ్ వరకు చూసేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేసేయండి. ఒక 10 days బ్యాక్కి వీడియో అయితే షూట్ చేసుకుని పెట్టుకున్నానండి, వీడియోస్ కొన్ని. కాకపోతే పోస్ట్ చేయడానికి నాకు అసలు హెల్త్ అయితే బాగోలేదు. థ్రోట్ పెయిన్ అయితే బాగా వచ్చి ఇంకా అసలు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే కుదరలేదు. అందుకే షార్ట్ వీడియోస్ కూడా ఏం పెట్టలేకపోయాను. ఇంకా 1 week తగ్గాక ఇంకా పైన ఏంటంటే వర్కర్స్ వచ్చారండి. లాస్ట్ కూడా ఫినిషింగ్ వర్క్ అయితే మిగిలిపోయింది. ఇంకా అదంతా కంప్లీట్ చేశారు. 1 week అయితే కంటిన్యూగా వచ్చి. అలాగే పెయింట్ వర్క్స్ ఇవన్నీ జరిగినాయండి. ఇంకా అందుకే వాళ్ళతో బిజీగా అయిపోయి ఇంక నేనైతే వీడియో అయితే పెట్టలేకపోయాను. ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. మీరైతే చూసి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకా నైట్ అయితే అందరిది డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పడుకోబోయేటప్పుడు పడుకుందాం రండిరా అంటే వీళ్ళు అసలు రావట్లేదు. హనీకి అయితే స్కూల్ ఉంటుందండి, రెగ్యులర్గా వెళ్తుంది. ఇంకా అప్పుడు కన్నాకైతే స్కూల్ ఉండలేదు. ఇంకా 16 నుంచి కంటిన్యూగా ఉంది, కానీ అంతకుముందు స్కూల్ లేదు. ఈ వీడియో వచ్చేసి అంతకుముందు తీసింది. ఇంకా ఏదో డ్యాన్స్ నేర్చుకున్నాను రా, నేర్పిస్తాను నీకు, స్టెప్స్ నేర్పిస్తాను అని అయితే వాళ్ళ అక్కకి చెప్తున్నాడు. ఎప్పుడు హనీ అయితే నేర్పిస్తూ ఉంటుంది కన్నాకి స్టెప్స్ అవన్నీ. ఇప్పుడైతే వీడు ఏదో టింగర్ డ్యాన్స్ అయితే నేర్చుకున్నాడంట. ఇంకా రాక్క నేర్పిస్తానంటే వాళ్ళ అక్క కూడా ఇంట్రెస్ట్గా వెళ్ళి అయితే నేర్చుకుంటుంది. ఎంత కామెడీగా ఉన్నాయో వాడి స్టెప్స్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేసి చెప్పండి. వాడు చూడండి ఎలా తిప్పుతున్నాడు నడుము. ఈ లోపు ఏంటంటే వాళ్ళ తాతయ్య అయితే చాక్లెట్లు అయితే ఇంట్లో ఉన్నట్టున్నాయి, ఇంక తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అవైతే తింటూ డ్యాన్స్లు అయితే వేస్తున్నారు. మా వారికి ఏంటంటే నైట్ కొంతసేపు పడుకునేటప్పుడు ఇది టీటీడీ ఛానల్ అయితే ఉంటుంది కదండి, అది చూడటం అంటే చాలా ఇష్టము. అలాగే మార్నింగ్ లెగంగానే కూడా చూడటం అంటే ఇష్టం అన్నమాట. తిరుపతికి అసలు ఈ ఇయర్ వెళ్దాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదండి. చూడాలి నెక్స్ట్ ఇయర్ కానీ అన్నీ బాగుంటే మంచిగా వెళ్ళి రావాలని అయితే అనుకుంటున్నాము. నేనైతే మొన్న పిల్లలు హాలిడేస్కి వెళ్ళినప్పుడే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదండి. ఎందుకంటే పిల్లలది నడవటానికి ఇబ్బంది పడతారు కదా, పెద్దవాళ్ళం కొంచెం ఎలాగైనా అడ్జస్ట్ అయిపోయి వెళ్ళొస్తాం కదా. ఇంకా చాలా ఎక్కువ ఉండేది వెళ్ళాలని, కాకపోతే వెళ్ళలేమంటా ఉంటారు కదా, వెళ్ళాలన్నా వెళ్ళలేమంట. స్వామివారు రప్పించుకుంటేనే వెళ్ళగలరంట. అలాగా ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ లేవగానే నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా హనీకి లంచ్ బాక్స్ అది ప్రిపేర్ చేయాలి, హడావుడిగా అయితే ఉంటుంది మార్నింగు. ఇన్ని డేస్ హాలిడేస్లో అది బద్ధకం అలవాటు అయిపోయిందేమో కొంచెం. అంటే బద్ధకం అంటే ఏం పెద్ద బద్ధకంగా అది ఏమి ఉండనండి. నా పని అయ్యే వరకు నేను చురుగ్గానే చేసుకోవాలనే చూస్తాను. కాకపోతే కొంచెం నిదానంగా ఉంటానన్నమాట. కాకపోతే ఇప్పుడు ఏంటంటే టైంకి వెళ్ళిపోవాలి కదా, స్కూల్లో మళ్ళీ గేట్ అది వేసేస్తారు, టైంకి పంపించేయాలి. ఒక 2 minutes అటు ఇటు అయినా గేట్ వేసేస్తారని భయం అనమాట. ఇంకా అందుకనే హడావుడిగా అయితే చేస్తున్నాను. అదే స్కూల్ లేనప్పుడు అనుకోండి కొంచెం నిదానంగా అయినా ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఈ మధ్య మా వారైతే మిల్లెట్స్తో జావ అయితే తాగుతున్నారు మార్నింగ్ పూట. రాగి జావ అయితే 1 month రాగి జావ అయితే మానేసి ఇంకా 1 month ఇది తాగారు. తర్వాత 1 month అయితే మళ్ళీ రాగి జావ అలాగైతే మారుస్తూ ఉన్నారనమాట. మార్నింగే టీ కాఫీ అసలు ఏం తాగట్లేదండి, ఇంకా అచ్చంగా ఇవే తాగుతున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను హనీకి అయితే రైస్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ కుక్కర్లో. ఈ రైస్ ఉడికేలోపు బయట అయితే ఊడ్చుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకొని ఇంకా బట్టలు అయితే ఉతికేసుకుంటున్నానండి. ఇక్కడ ఆల్రెడీ బట్టలు అయితే మార్నింగ్ లేవగానే నానబెట్టేస్తాను. ఇవి ఇంకా నేను ఇంట్లో జావ ప్రిపేర్ చేసి అలాగే రైస్ అది కడిగి పెట్టి ఇంకా గుమ్మాలో ఉడుచుకుని ముగ్గది పెట్టుకునేటప్పటికి నానిపోతాయి చక్కగాను. ఇంకా అవైతే ఉతికేసుకుంటాను. ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లలు వెళ్ళాక ఉతుక్కుంటున్నాను. ఈ మధ్య అప్పుడు ఏంటంటే కొంచెం వర్షాలు అయితే ఎప్పుడు పడుతున్నాయో తెలియదు, అలా పడిపోయినాయి, సరిగ్గా ఆరట్లేదు. మళ్ళీ ఆరకపోతే ఏంటంటే స్మెల్ ఇలాగా వచ్చేస్తాయని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే ఉతికేసుకుంటున్నాను అనమాట. ఇంకా పెన్లు అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయండి. ఇంటి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను. ఈ కంప్లీట్ అవుతూ ఉంటే ఇంకా ఒక్కొక్కటి పైకి అయితే సర్దుకోవాలి కదా, ఆ అడవుల్లో అయితే ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంక ఈ వీడియో వచ్చేసి ఒక 10 days బిఫోర్ తీసింది కదా. అప్పుడేంటంటే పని వాళ్ళు అయితే వచ్చేవాళ్ళండి. కరెక్ట్గా 9కి అలా వచ్చేవాళ్ళు, మళ్ళీ ఈవినింగ్ 6 o'clock వరకు ఉండేవాళ్ళు. మధ్యలో వాళ్ళకి టీ పెట్టి ఇవ్వటం అని, ఇంకా నెక్స్ట్ నాకు ఇంట్లో వంట పని ఇవన్నీ చేసుకోవటం, మళ్ళీ దగ్గరుండి వాళ్ళతో ఏం కావాలో ఏంటి ఇప్పుడే పెట్టించుకోవాలి కదా. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయాక చిన్న పనులకైతే రారు కదా, మళ్ళీ వేరే చోటకి పనికైతే వెళ్ళిపోతూ ఉంటారు కదా. ఇంకా అందుకే కంపల్సరీగా వాళ్ళ దగ్గరుండి అయితే చేయించుకున్నానండి. అందుకనే కొంత వీడియోస్ అయితే పెట్టలేకపోయాను.
ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు అయితే ఆరేసేసుకుని ఇంకా బ్రష్ అయితే చేసుకుని ఇంట్లోకి అయితే వచ్చేసానండి. ఇంక ఇంట్లోకి వచ్చేటప్పటికి పిల్లలు అయితే అప్పుడే లెగిశారు. ఇంకా వాళ్ళకైతే కలిపేస్తున్నాను ఇక్కడ పాలు బూస్ట్ అయితే వేసేసి. ఈ మధ్య ఏంటంటే పిల్లలకు కూడా ఆవు పాలు అయితే తెప్పిస్తున్నానండి. నిజానికి చెప్పాలంటే గేదె పాలు కన్నా ఆవు పాలు చాలా శ్రేష్టమంట. దట్టు వాళ్ళకి పిల్లలకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు కదా, అప్పుడైతే చక్కగా ఆవు పాలు అయితే అలవాటు అయినాయి. వాళ్ళకి ఏంటంటే గేదె పాలు అయితే అసలు దొరకవండి అమ్మ వాళ్ళకి. ఇంకా వాళ్ళకి అచ్చంగా ఆవు పాలు కదా, ఆవు పాలు అలవాటు అయినాయి. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గేదె పాలు వద్దు, మాకు ఆవు పాలే కావాలంటున్నారు. ఇంకా పిల్లలు తాగటానికి మారం చేస్తే బాధపడాలి కానీ ఇంకా వాళ్ళంతటి వాళ్ళు అడుగుతున్నారు అని చెప్పేసి ఇంకా వేరే సపరేట్గా 1 లీటర్ ఆవు పాలు అయితే తెప్పించి ఇస్తున్నాను నేను. ఇంకా అవి అయితే కాసేసాను. అలాగే హనీకి లంచ్ బాక్స్లోకి వచ్చేసి బంగాళదుంప పులుసు అయితే పెడుతున్నాను. చాలా డేస్ అయిపోయింది పులుసు పెట్టక అని చెప్పేసి. అలాగే చట్నీ కూడా వేయించేసుకున్నానండి ఒక పక్కన. బంగాళదుంప పులుసు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నిజంగా బాగుంటుంది, చేపల పులుసులాగా టేస్ట్ అయితే వస్తుందండి. కాకపోతే దాంట్లో కొంచెం ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి అవైతే వేసుకుని మిక్సీకి పట్టుకోవాలి. వెల్లుల్లి, అల్లం కూడా వేసి. ఇక్కడ వచ్చేసి నేను హడావుడిగా పని చేసుకుంటుంటే మార్నింగు ఒక ఇళ్ళకైతే కనపడిపోయిందండి ఫ్రిడ్జ్. ఆ పక్క ఫ్రిడ్జ్ మా బావగారుదనమాట. వాళ్ళు అమెరికాకి వెళ్తే ఇక్కడ వదిలేళ్ళారా. ఇంకా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయగానే దాంట్లో ఉండిపోయిందండి. ఓన్లీ దాంట్లో స్టోర్ రూమ్ లాగా వాడుతున్నాం ప్రస్తుతానికి, ఏం వాడట్లేదు ఫ్రిడ్జ్. అది డోర్ తీయగానే దాంట్లో ఎలికైతే కనపడిపోయింది. మా వారు అదే చూస్తున్నారు. ఇక్కడైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గాక ఇంకా బంగాళదుంపలు కూడా వేసేసి మగ్గబెట్టి ఉప్పు కారం అయితే వేసి దాంట్లో వాటర్ వేసుకుని కొంచెం ముక్క ఉడికాక దాంట్లో పులుసు అయితే వేసుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇవైతే మిక్సీకి పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇది వేసుకోవాలండి దించిపోయడం ముందు. ఇది వేసాక ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే పులుసు అయితే నిజంగా చెప్తున్నాను చేపల పులుసుకి ఏమాత్రం సరిపోదండి, అంత టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. మా హనీకి లంచ్ బాక్స్లో పెట్టాను ఆ రోజు. అది మళ్ళీ కూడా అడిగింది, మళ్ళీ లంచ్ బాక్స్లోకి అలాగే కావాలి బాగుందని చెప్పేసి. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకున్నారంట. వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చిందమ్మా అని అయితే చెప్పింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని ఇంకా అప్పుడైతే టీ తాగుతున్నానండి. అప్పటి వరకు కనీసం కూర్చోడానికి కూడా టైం ఉండదు నాకేంటంటే హడావుల్లో టీ అది తాగబుద్ది కాదు. ఇలా ఒక 5 మినిట్స్ అన్నా కూర్చుని తాగాలనిపిస్తుంది. ఇంకా అప్పుడు హనీ అయితే స్నానం అది చేసేసి వచ్చింది. ఇంకా అప్పుడు టీ తాగి ఇంకా దానికైతే జెల్ అయితే వేసేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే నాకు హనీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం కంగారు తక్కువగానే ఉంటుంది. కన్నాకు కూడా స్కూల్ ఉంటే నాకైతే సినిమా కనపడిపోతుందండి. వాడైతే తొందరగా లెగవడు, మళ్ళీ పాలు తాగడు, మళ్ళీ ఏంటంటే ఇంకా ఫాస్ట్గా కానివ్వడు అనమాట. అదే స్కూల్ స్టార్ట్ అయ్యాక ఒక 2 డేస్ మాత్రం హుషారుగా రెడీ అయిపోతాడు. ఇంకా 3rd డే నుంచి వాడికి బద్ధకం వచ్చేస్తుంది అనమాట, లేజీగా ఉంటాడు. ఇంకా హనీ అయితే నైట్ అల్లా రాసుకుంది హోంవర్క్. నైట్ ఆల్మోస్ట్ 8 వరకు రాసుకుంది. మళ్ళీ మార్నింగ్ లేచి స్టార్ట్ చేసింది. ఇంకా కొంచెం ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇలా అయితే ఉందండి. ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ స్కూల్స్ హడావుడి రొటీన్ అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ కన్నా అయితే ఇంకా అప్పుడే లేచి వచ్చాడు. ఇంకా ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మా కొత్త ఇంట్లో వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి చూడండి. ఇంకా ఇప్పటికి కొంచెం సామాన్లు అయితే సర్ది పెట్టుకుంటామండి. కాకపోతే వంటదిని శ్రావణ మాసం వచ్చాక స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మూటం అయితే ఉందంట. దట్టు ఏంటంటే ఆషాఢంలో కూడా మంచిది కాదంటారు కదా, ఫస్ట్ టైం వండుకోవటం కదా సపరేట్గా. ఇంక ఇప్పుడే ఎందుకులే శ్రావణ మాసం వచ్చాక వండుకుందామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఉన్నన్నాళ్ళు ఉండి మళ్ళీ ఆషాఢంలో అది ఎందుకు అన్నట్టు అదొక సెంటిమెంటు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కన్నా చూడండి చంటి పిల్లల్లాగా అయితే సంక అయితే ఎక్కాడు. వీడిని లేసాక కొంతసేపు అన్నా ఇలాగ ఎత్తుకోవాలి. ఇంకా అప్పుడైతే సాటిస్ఫైడ్గా ఉంటాడు వాడు. లేకపోతే ఇంకా ఏదో ఒకటి వంక పెట్టుకుని గోల్ చేస్తూ ఉంటాడు. ఇంకా హనీకి అయితే ఇక్కడ దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. కర్రీ అయితే అయిపోయింది. అలాగే చట్నీ చేసి తాలింపు కూడా పెట్టేశాను కదా. ఇప్పుడైతే హనీకి అయితే దోశలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ దోశలు అయితే 3 పూటలు పెట్టినా తినేస్తారు పిల్లలు. మా పిల్లలు అంత ఇష్టం వాళ్ళకి దోశలు అయితే. చక్కగా పూస్తున్నాయండి గులాబీ పూలు అయితే. ఇలాంటి ఇంకొక 4-5 అంట్లు అయితే తీసుకొచ్చి పెట్టాలి కొమ్మలు. ఇక్కడ హనీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినేసాక ఇంకైతే వెళ్ళిపోతూ ఉంది. కన్నా కూడా వెళ్తున్నాడు అనమాట రోజు డ్రాప్ చేయడానికి వాళ్ళ అక్కని. అలాగే పిక్ చేసుకునేటప్పుడు కూడా వెళ్తున్నాడు వాడు. ఇంక ఈరోజు ఇక్కడే అంటే కాదని చెప్పేసి అక్కడికి వెళ్ళి లిఫ్ట్ లాగా అడుగుతానని అయితే అంటున్నాడు చూడండి.
ఇంకా వాళ్ళ నాన్న అయితే ఎక్కించుకొని పోయి ఇవ్వని లిఫ్ట్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక పాపం అనిపించి ఆపారు. ఇంక మళ్ళీ అప్పుడు పరిగెట్టుకొని వెళ్ళి బైక్ అయితే ఎక్కుతున్నాడు అనమాట. వీడికి అదేమో ఆనందమో మళ్ళీ వాళ్ళ అక్కని దింపిరావడానికి తీసుకురావడానికి. ఇంకా వాడు వచ్చాక ఇంకా వాడికి దోశ వేసి పెట్టి నేను వాడు ఇద్దరం అయితే తినేసాము. ఇంకా నైట్ ఏంటంటే వర్షం వచ్చేది ఉండదు పెట్టేది ఉండదండి. ఊరిన కొంచెం చినుకులు పడంగానే కరెంట్ అయితే పోయింది. ఒక రేత్రప్పుడు ఇన్వర్టర్ కూడా ఆఫ్ అయిపోయి ఒకటే ఉక్క అయితే వేసేసింది. ఇంకా అందుకే అప్పుడు బాగా టెర్రస్ పైకి వెళ్ళి ఇంకా విండోస్ మెష్ డోర్స్ అవి తీసుకొని ఇంకా అక్కడ పడుకున్నాం అనమాట, ఇలా కిందేసుకొని. ఇంకా ఇక్కడ 1 అవర్ దాకా చూసాము వస్తుందేమో కరెంట్ అని చెప్పేసి. ఇంకెంతసేపటికి రాలేదు. ఇన్వర్టర్లో ఛార్జింగ్ కూడా అయిపోయింది. ఇంక ఇలా కాదని చెప్పేసి పైకి వెళ్ళాక మంచిగా నిద్ర పట్టిందనమాట. 4ంటికి వెళ్ళామా, 5:30 వరకు పడుకుని మళ్ళీ 5:30 కిందకైతే వచ్చేసాము. ఇంకా ఇలాగైతే ఉంది. ఇంకా అందుకని ఇంకా హనీ స్కూల్కి వెళ్ళాక వచ్చి ఇవన్నీ మడత అయితే పెడుతున్నాను. ఇంకా అయిపోయాక నా ఈవినింగ్ ఏంటంటే ముందే హనీకి కన్నకి బుక్స్ అయితే తీసుకున్నామండి. తర్వాత ఏంటంటే స్పోర్ట్స్ డ్రెస్ అయితే చిన్నగా అయిపోయింది ఇద్దరికి. ఇంకా అందుకని అవి అయితే తీసుకోవటానికి అయితే షాప్కి అయితే నేనే తీసుకువెళ్ళాను, వాళ్ళ నాన్నకు ఖాళీ లేదని చెప్పేసి. ఇంకా ఏంటంటే పిల్లలకి మేమైతే 2 to 3 years వరకు వాడతామండి యూనిఫామ్స్. ఎందుకంటే నేనే హ్యాండ్ వాష్ చేస్తాను కాబట్టి పాడవయ్యి, ఇంకా నీట్గానే ఉంటాయి. అవి చిన్నవి అయిపోవాలి కానీ బట్ట మాత్రం ఏమాత్రం పాడవదు. ఇంకా అందుకనే ఒక 3 years అయింది మా స్పోర్ట్స్ డ్రెస్ కూడా కొని. ఇంకా పాడైపోయిందని ఇంకా అవి తీసుకొని కన్నగాడికి షూస్ కూడా చిన్నవి అయిపోయినాయి. ఇంకెటు వచ్చాం కదా, వైట్ షూస్ అయితే తీసేసుకొని తర్వాత స్టేషనరీ షాప్కి అయితే వెళ్ళి వీళ్ళకి నోట్ బుక్లు అవి అయితే తీసుకున్నాము. ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ స్కూల్లో అయితే తీసుకున్నాము. ఇంక ఇవన్నీ అయితే తీసుకుని ఇంటికి అయితే రిటర్న్ అయిపోయామండి. ఇంతేనండి వీడియో ఇవాళది. ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.